పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కార్మిక నాయకులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. టీబీ జీకేఎస్ 11 ఏళ్ల నుంచి గుర్తింపు సంఘంగా ఉంటూ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుందని రాజిరెడ్డి అన్నారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మిక సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం చెందాయని ఆరోపించారు. కార్మికులంతా కూడా ఎవరు మన కోసం వస్తారా అని చూస్తున్నటువంటి తరుణంలో కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు ఎవరు చనిపోయినా 15 లక్షల రూపాయలు వస్తుంది అంటే అది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరాట ఫలితమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 19,000 మంది కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా అయితేంది, అలాగే వద్దనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగం 25 లక్షల రూపాయలు అయితేంది, అలాగే తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇచ్చేయడం అయితేంది, మహిళా సోదరిమణులకు CCL మెటర్నిటీ లీవ్ పెంచుకోవడం అయితేంది, IIT IIM చదివేటువంటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, దాంతో పాటుగా ఈరోజు AC ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేటువంటిది అయితేంది, 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉచిత మాఫీ చేయడము అయితేంది, మ్యాచింగ్ గ్రాంట్ 15 లక్షలు 20 లక్షలు ఇప్పించినటువంటిది అయితేంది. ఇలాంటి అనేక హక్కులను సాధించినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 11 సంవత్సరాల పాటు ఒక గుర్తింపు సంఘంగా సేవలు అందించింది.